హలో కామ్రేడ్స్, నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ విపి. సో ఇంతవరకు మనం వెబ్ డెవలప్మెంట్ ప్రీరిక్విసైట్స్ అండ్ బేసిక్స్ అనేవి చూసాం. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వాటి మీద. ఎలిమెంట్స్ ఏంటి, ట్యాగ్స్ ఏంటి, అట్రిబ్యూట్స్ అనేవి, వాటి గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ హెడింగ్స్, పారాగ్రాఫ్స్ అండ్ ప్రీ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్. ఓకేనా? ఇప్పుడు మనం ఫాస్ట్గా అయితే విఎస్ కోడ్ని ఓపెన్ చేసేద్దాం. అండ్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ చూడండి. మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాం కదా, డెమో ఫోల్డర్. దాన్ని ఓపెన్ చేసేద్దాం. చేసి రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ విత్ కోడ్. ఈ ఫోల్డర్తో విఎస్ కోడ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తే ఎక్స్ప్లోరర్ని మనకు న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసేసుకోవాలి. దట్ ఈస్ ట్యూట్ 2. ఓకేనా? ట్యూటోరియల్ 2 దీంట్లోనే వర్క్ చేయబోతున్నాం కాబట్టి వాటిలోనే ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకుందాం. index.html. ఎస్, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ నౌ. ఇక్కడ చూడండి, మీరు ప్రతి ఫోల్డర్లోనూ నేమ్స్ అనేవి సేమ్ ఇవ్వండి, సిమిలర్గానే ఇవ్వండి. ఓకేనా? డోంట్ డిఫరెన్షియేట్ దెమ్ సో దట్ యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటి, బాయిలర్ ప్లేట్ని అయితే తీసుకొచ్చేసేయాలి. ఎక్స్క్లమేషన్ మార్క్, ఎంటర్. ఎస్, దిస్ ఈస్ ద బాయిలర్ ప్లేట్, ఐ మీన్ ద డిఫాల్ట్ టెంప్లెట్. ఓకే, ఒక కమెంట్ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మీకు చెప్పాను నేను, ప్రతిదీ మనం కోడ్ చేసిన ప్రతిసారి దాని చుట్టూ కమెంట్స్ ఉంటే బెటర్. ఐ మీన్ అదొక సెక్షన్ లాగా ఉంటుంది అనమాట. దాని గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే బెటర్ అనమాట. ఇట్ మేక్స్ ద కోడ్ మోర్ రీడబుల్. సో మన కాన్సెప్ట్ పేరు అయితే రాసేద్దాం. హెడింగ్స్, పారాగ్రాఫ్స్ అండ్ ప్రీ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్. ఓకే, కొంచెం జూమ్ చేస్తున్నా, మీకు ఇప్పుడు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటా. ఎస్, దిస్ ఈజ్ ఎనఫ్. హెడింగ్స్ అంటే ఏం లేదు, ఆ పేరులోనే ఉంది. హెడింగ్స్, పారాగ్రాఫ్స్ అంటే ఏంటి అంటే, నార్మల్గానే హెడింగ్స్ అంటే ఏంటి, టైటిల్స్ అవ్వచ్చు, ఎనీ సబ్ టైటిల్స్ అవ్వచ్చు, కంటెంట్కి హెడింగ్ అవ్వచ్చు, వాటిని హెడింగ్స్ అంటాం. ఇక్కడ హెచ్టిఎంఎల్లో కూడా అంతే. ఇప్పుడు మనం కోడింగ్లోకి వచ్చేస్తే దాని సింటాక్స్ ఎలా ఉంటుంది కామ్రేడ్ అంటే, H1 నుంచి H6 వరకు ట్యాగ్స్ ఉంటాయన్నమాట, హెడింగ్ ట్యాగ్స్. ముందుగా మనమైతే లైవ్స్ అవన్నీ ఓపెన్ చేసేసుకుందాం. గో లైవ్. ఎస్, ఓపెన్ అయిపోయింది. ఈ రెండు విండోస్ని నేను స్ప్లిట్ చేస్తున్నా సైడ్ బై సైడ్ పెట్టుకోవడానికి, అర్థమవుతుంది ఈజీగా. ఓకే, సో ఇక్కడ H1 అని టైప్ చేయగానే వచ్చేసింది, ఎంటర్. ఓకే, విఎస్ కోడ్లో ఇదే అబ్బా మెయిన్ బెనిఫిట్. మనం ప్రతిదీ లైన్ టు లైన్ రాయాల్సిన అవసరం లేదు. ప్రతి లెటర్ అది ఆటోమేటిక్గా అర్థం చేసుకొని ఇచ్చేస్తుంది కోడ్ని. సో H1లో కంటెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, హెడింగ్ 1 అని ఇద్దాం. లేదంటే అందరు కామన్గా ఇచ్చేదే కామ్రేడ్ 1. ఇక్కడ చూడండి, నార్మల్ టెక్స్ట్ సైజ్ అండ్ బోల్డ్నెస్ కన్నా ఇది కొంచెం ఎక్కువ వచ్చింది. సో ఇలానే H2, కామ్రేడ్ 2. కామ్రేడ్ 2 అని వచ్చింది. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది దీనికంటే. సో H1 నుంచి H6 వరకు ఈ ఆర్డర్ కిందకి వెళ్ళేసరికి దీని సైజ్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక చిన్న కీబోర్డ్ షార్ట్ కట్ చెప్పబోతున్నా. విఎస్ కోడ్లో Ctrl+D అని నొక్కగానే ఈ ప్రీవియస్ లైన్ అనేది, ఐ మీన్ సేమ్ లైన్ అనేది నెక్స్ట్ లైన్కి కాపీ అవుతుంది. మీరు ప్రతిసారి ఆ సిమిలర్ లైన్స్ ఆఫ్ కోడ్స్ని రాయకోకుండా ఇలా చేస్తే కాపీ అవుతుంది. దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. H3 ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. అలానే డి H4, H5, H6. ఎస్, H1 నుంచి H6 వరకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి దాని డిఫరెన్షియేషన్ ఎలా ఉందో. హెడింగ్స్ గురించి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ ఇప్పుడు ఇంపార్టెంట్ నోట్కి వచ్చేస్తే, హెడింగ్స్ అనేవి ఎందుకు వాడతాం. మీరు నార్మల్గా టెక్స్ట్ని రాసేటప్పుడు ఏమైనా నార్మల్ కంటెంట్ని డిస్ప్లే చేయాలనుకుంటే వాటిని పెద్దగా మార్చాలనుకున్నప్పుడు హెడింగ్స్ని వాడకూడదు మీరు. ఓకేనా? ఈ H1 టు H6 ట్యాగ్స్ అనేవి ఓన్లీ ఫర్ హెడింగ్స్ ఆర్ ఎనీ టైటిల్స్ ఆర్ ఎనీ సబ్ టైటిల్స్. ఓకేనా? ఇలాంటి వాటికి మాత్రమే, ఐ మీన్ హెడ్ ఆఫ్ ద కంటెంట్, ఇలాంటి వాటికి మాత్రమే మీరు యూస్ చేయాలి. నార్మల్ టెక్స్ట్ని పెద్దగా చేయాలి, ఫాంట్ సైజ్ పెంచుకోవాలి, ఇలా డిస్ప్లే ఎలా చేయాలి, సో నేను హెడింగ్ని వాడతా అంటే కుదరదు. వాడచ్చు, అవుట్పుట్ వస్తుంది, కానీ ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఆ లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. ఓకేనా? ఇట్ ఆక్యుపైస్ ద ఎంటైర్ కంటెంట్, ఎంటైర్ స్పేస్ రికగ్నైజ్డ్ బై ఇట్. ఓకే, అంటే మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ డౌట్ వచ్చిండొచ్చు, ఎందుకంటే H1 నుంచి H6 వరకు ఆమ్, దీన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి,
H1, H2 అండ్ H3 ఇదంతా ఒకే లైన్లో రాసా కదా. సో నాకు అవుట్పుట్ కూడా ఒకే లైన్లోనే రావాలి, H1, H2, H3 కంటెంట్. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా రాలేదు. మీకోసం రిఫ్రెష్ కూడా చేస్తున్నా. ఓకే, ఇదంతా సేమ్ లైన్లో లేదు. ఓకేనా, కింద కిందే ఉంది, లైన్ టు లైనే వచ్చింది. అవుట్పుట్లో అయితే ఏం చేంజ్ లేదు. ఎందుకంటే ఇది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ప్రతి హెడ్ ట్యాగ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో ఈ H1 అనేది ఈ లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. దీని కంటెంట్ ఉండేది ఇంతే అయినా కూడా ఈ లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. సేమ్ అప్లైస్ టు హెచ్ టూ కూడా ఈ లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. సో తర్వాత వచ్చే ఏ కంటెంట్ అయినా దాని కిందకి వెళ్ళాల్సిందే. ఓకేనా, సేమ్ లైన్లో డిస్ప్లే అవ్వదు, దాని నెక్స్ట్ లైన్కి వెళ్ళాల్సిందే. పారాగ్రాఫ్స్. పారాగ్రాఫ్స్ ఇన్ HTML. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్ అంటే ఏంటి? సో పారాగ్రాఫ్ అంటే బేసిక్గా ఇది ఒక నార్మల్ కంటెంట్, వెదర్ ఇట్ వుడ్ బి ఏ సింగిల్ లైన్ కంటెంట్ ఆర్ మల్టిపుల్ లైన్ కంటెంట్. నార్మల్ టెక్స్ట్ని మీరు ఇలా రాసే బదులు ఇక్కడ చూడండి డిస్ప్లే అయిందిగా, అదే ఒక పీ ట్యాగ్ పీ ఎలిమెంట్లో ఇచ్చేస్తే, ఇది ఒక ఎలిమెంట్, పీ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్. దీని సింటాక్స్ ఇదే. దీని లోపల సేమ్ ఇట్ హోమ్ హోమ్ ఇక్కడ చూడండి, రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంది, నేను మీకు చూపిస్తా. అండ్ మీరు నార్మల్గా ఇలా కంటెంట్ అలోన్గా రాసే బదులు ఇలా పారాగ్రాఫ్ ఆర్ వేరే ఎలిమెంట్, ఏదో ఒక ఎలిమెంట్లో, అంటే కంటెంట్ని డిస్ప్లే చేసే ఎలిమెంట్లో రాస్తే బెటర్. ఎందుకంటే ఈ బ్రౌజర్ కూడా దాన్ని బాగా అర్థం చేసుకోవాలి కదా, మనం ఇచ్చే ఇన్పుట్ని అవుట్పుట్లో చూపించడానికి, వితౌట్ హ్యావింగ్ ఎనీ బిగినర్ మిస్టేక్ ఎర్రర్స్. ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుందాం. పి ఎంటర్, హోమ్ అండ్ ఆఫీస్. ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ని ఇస్తున్నా, ఎనీ నార్మల్ టెక్స్ట్. దిస్ ఈజ్ నార్మల్ టెక్స్ట్. ఇంకొక టెక్స్ట్, దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ టెక్స్ట్. యా, ఇక్కడ మీకు లైన్ టు లైన్ వచ్చేసింది. మనం బిఆర్ ట్యాగ్ని అయితే వాడేద్దాం, లైన్ బ్రేక్ అనమాట బిఆర్ ట్యాగ్ అంటే. ఓకే, దాని సింటాక్స్ ఇది. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి కామ్రేడ్స్, ఏంటంటే ఈ 2 లైన్స్ మాత్రం లైన్ బై లైన్ ఉంది అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ స్పేస్. కానీ ఇక్కడ పారాగ్రాఫ్స్ అండ్ ఇక్కడ హెడ్డింగ్స్ మీరు చూసుకుంటే ప్రతి హెడ్డింగ్కి ప్రతి పారాగ్రాఫ్కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది. యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి హెడ్డింగ్కి ప్రతి పారాగ్రాఫ్ మధ్యలోనే కాదు, దాని చుట్టుపక్కల స్పేస్ ఉంటుంది. దాన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇది ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ప్రస్తుతానికి చెప్తున్నా అంతే. ఇక్కడ మీకు బాక్స్ మోడల్, డిఓఎం, ఐ మీన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కాన్సెప్ట్స్ అంతా సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్స్లో వస్తాయి. సో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకేనా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు హోవర్ అవ్వండి, జస్ట్ దాని మీదకి తీసుకెళ్ళండి, టచ్ చేయకండి ఏది. హోవర్ అవుతూ ఉంటే దాని కోడ్ అంతా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో. ఓకే, సో అలాగే ఈ పారాగ్రాఫ్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది సైమల్టేనియస్గా దాని కోడ్, హెచ్టిఎంఎల్ కోడ్ అండ్ సిఎస్ఎస్ కోడ్ వచ్చేసింది. సిఎస్ఎస్ మనం రాయలేదు కదా అని అడిగితే ఇక్కడ డిఫాల్ట్ సిఎస్ఎస్ కోడ్ అనేది ప్రతిదానికి ఉంటుంది. అంత లేనిదే ఈ నెక్స్ట్ లైన్కి రావడం ఇదంతా హెచ్టిఎంఎల్ జరగదు. ఓకేనా, సిఎస్ఎస్లో జరుగుతుంది. సో ప్రతిదానికి స్టైలింగ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. అదే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఇది నేను టచ్ చేసి దీని మీదకి మీరు హోవర్ చేయగానే ఇక్కడ ఈ ఎలిమెంట్, హోమ్ అనే ఎలిమెంట్, ఆఫీస్ అనే 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అనేది ఎంత రీజియన్ ఆక్యుపై చేసింది అనేది మీకు కనిపిస్తుంది. పైన కింద అనేది కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందిగా, దాన్ని మనం మార్జిన్ అంటాం అనమాట. ఓకే, ఆ మార్జిన్ అంటే ఏం లేదు, దాని చుట్టూ వైఫై లాగా ఉంటుంది ఆ రీజియన్ అనమాట. అంటే ఇంటి బయట ఉన్న కాంపౌండ్ అనుకోండి, అలాంటిది. సో ఇక్కడ డిఫాల్ట్ మార్జిన్ అనేది ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్స్కి ఆల్రెడీ ఇంజెక్ట్ అయి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ నార్మల్ ఎలిమెంట్స్ తీసుకుంటే నో, అది మాత్రం లైన్ బై లైనే ఉంది, అంటు పెట్టుకునే ఉంటాయి. ఇక్కడ మార్జిన్ అనేది అంటే కొంచెం స్పేస్ అనేది ఇంజెక్ట్ అయి ఉంటుంది ప్రతి హెడ్డింగ్కి, ప్రతి పారాగ్రాఫ్కి. ఓకేనా, అందుకు అలాగా డిస్ప్లే అవుతుంది. ఓకే, మళ్ళీ స్ప్లిట్ చేసేసుకుందాం. యా, పారాగ్రాఫ్స్ హెడ్డింగ్స్ అంటే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రీ ట్యాగ్. ప్రీ ట్యాగ్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పబోయే ముందు, ప్రీ ట్యాగ్ లేకుండా ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట కంటెంట్. అంటే మీకు ఇంకా కొంచెం బెటర్గా కనిపించడానికి నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక చిన్న లెటర్ లాంటిది రాయాలనుకుందాం, దాని లేఅవుట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం, జస్ట్ హెలో దేర్ కామా ఎంటర్ ఇచ్చి
కొంచెం స్పేస్ ఇచ్చి ఐ హోప్ యు ఆర్ వెల్ అండ్ గుడ్. నేను ఇక్కడ ఈ కంటెంట్ అయితే రాసేసాయి కదా, కానీ ఇక్కడ అవుట్పుట్లో చూడండి బ్రౌజర్లో ఎలా వచ్చిందో అదంతా సేమ్ లైన్లో వచ్చింది. అంటే ఒకే లైన్లో మనం ఇక్కడ రాస్తే ఎలా వస్తుందో అలా వచ్చేసింది, కానీ మనం ఇక్కడ రాసింది మాత్రం ఇలా. సో హెచ్టిఎంఎల్లో ఒక చిన్న నోట్ ఉంది, ఇది స్పేసెస్ అండ్ లైన్ బ్రేక్స్ని, వైట్ స్పేసెస్ అండ్ లైన్ బ్రేక్స్ని ప్రిజర్వ్ చేయదు, అంటే కాపాడుకోదనమాట. మీరు ఇక్కడ ఎలా రాసినా కూడా అది పక్కన పక్కనే వస్తుంది, దాని చుట్టూనే ఉంటుంది, ఓకేనా, నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. సో అలా వెళ్ళాలి, నేను ఇక్కడ ఎలా రాస్తే అలానే డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే మీరు ప్రీ ట్యాగ్ అప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే, పిఆర్ఈ అని రాస్తే చాలు, దాని సింటాక్స్ అది, ప్రీ ట్యాగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సేమ్ కంటెంట్ని నేను రాస్తున్నా, ఎస్, హలో దేర్, ఎంటర్, కొంచెం స్పేస్, ఐ హోప్ యు ఆర్ వెల్ అండ్ గుడ్. యా, ఇక్కడ చూడండి మనం ఎలా అయితే రాసామో అలానే వచ్చేసింది. ఇక్కడ మీరు ఈ స్పేసెస్ని కూడా తీసేసినా కూడా నీకు కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. ఓకే, సో సమ్మరీ విషయానికి వచ్చేస్తే దీన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తున్నా. ఈ హెడింగ్స్, పారాగ్రాఫ్స్, ప్రీ ట్యాగ్ అంటే ఏంటి బేసిక్గా చెప్పాలంటే, హెడింగ్స్ అనేది హెడింగ్కి వాడతాం, H1 to H6 అనే సింటాక్సెస్ ఉంటాయి, ఓకేనా. పారాగ్రాఫ్ అనేది నార్మల్ కంటెంట్ని డిస్ప్లే చేయడానికి బెటర్గా, ఓకేనా, దీన్ని వాడతాం. నెక్స్ట్ ప్రీ ట్యాగ్. ప్రీ ట్యాగ్ అంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపించా నార్మల్ ఎలిమెంట్కి ప్రీ ట్యాగ్కి ఇన్ హెచ్టిఎంఎల్. మీకు మంచిగా అర్థం అవ్వాలి కదా తర్వాత చదువుకున్నప్పుడు. ఎస్, ఓకే, ఇది ఇక్కడ కాదు, ట్యాబ్ కంట్రోల్ వి. అండ్ ఈ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ ఈ రెండు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనమాట, ఓకేనా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓకే, మీకు బ్లాక్ లెవెల్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఒక్క నిమిషంలో చెప్పేస్తాం వినండి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇక్కడ మీకు కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అయితే డిస్ప్లే చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్, ఇవి, ఓకేనా, ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇవి ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్. మీరు ఇవన్నీ బట్టి పట్టాలా అంటే లేదు, మీకు ఓవర్ ద టైం మీరు కోడ్ చేసే కొద్దీ అన్నీ గుర్తుంటాయి ఒకటి. సో దీంట్లో మెయిన్గా కొన్ని ఉంటాయన్నమాట, వాటి గురించి చదివితే మీరు చాలు, అవి ముందు ముందు మీరే నేర్చుకుంటారు. ఓకే, ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్. సో టుడేస్ టాపిక్ ఇంతే. అండ్ కామ్రేడ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను, నేను హ్యాపీ. సో ఇలానే ఈ కన్సిస్టెన్సీతోనే మీరు ప్రతి వీడియో చూస్తారనే నమ్మకం నాకు ఉంది. ఐ హోప్ యూ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ కోర్స్ కామ్రేడ్స్. బాయ్.